ఇంకా బీటెక్ వచ్చేసరికి నాకు కొంచెం ఎట్లా అంటే నేను నిజంగా మంచిగానే చదివాను, మంచిగానే రాశాను, అంతా బాగానే అయింది. కానీ అదేమో తెలీదు. ఫస్ట్ సెమిస్టర్లో నాకు ఒక సబ్జెక్ట్ ఆగిపోయింది, మ్యాథ్స్. నా ఫేవరెట్ సబ్జెక్టే మ్యాథ్స్ ఉండే, కానీ నేను నాది మ్యాథ్స్కి వెళ్ళేసరికి నేను కొంచెం డీలా పడిపోయినా. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను ఒక్కసారి నా ఫెయిల్యూర్ అనేది చూడలేదు. ఎప్పుడైనా నేను పాసే ఉండేది అది. కానీ ఒక్కసారి ఫెయిల్ అయ్యేసరికి నాకు చాలా అంటే చాలా బాధ కలిగించింది. ఎందుకంటే నాది ఎట్లైనా క్లియర్ చేయాలి, నాకు అదొకటే మార్గం. అదొకటి క్లియర్ చేసినంటే ఇంకా నాకు కొంచెం పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు బయట వాళ్ళు కూడా అడిగినా నేను ఏం చెప్పాలి అనేసి ఒక భయం ఉండేది. కానీ తర్వాత అనిపించింది, ఎప్పుడు మనం నాకు ప్రతిసారి ఏ ప్లేస్ వచ్చినప్పుడు నేను అదే ధీమాలో ఉన్నా. అంటే నేను ప్రతిసారి నేను చేయగలుగుతా, ఏదైనా ఎగ్జామ్ పెడితే నేను రాయగలుగుతా, నేను పాస్ అయిపోతా. నాకు అదొకటే ఉండే. కానీ దేవుడు నాకు అదొక టెస్ట్ లాగా పెట్టింది కావచ్చు. ఈవెన్ నేను నిజంగా మంచిగా రాసిన, కానీ ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేసరికి నాకు కొంచెం రియలైజ్ అయినా, లేదు నేను ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి అనేసి నేను అనుకున్నా. ఎట్లనైతే నేను ఫస్ట్ సెమ్లో నేను ఫెయిల్ అయినా, మళ్ళీ సెకండ్ సెమ్లో కూడా మళ్ళీ తీసేశారు. అప్పుడు కూడా బాగానే రాసా, మళ్ళీ సెకండ్ సెమ్లో కూడా తీసేశారు. కానీ ఫస్ట్ సెమ్లో ఉన్న సబ్జెక్టు సప్లీలో ఫస్ట్ టైమే వెళ్ళిపోయింది. కానీ సెకండ్ సెమ్లో ఉన్నది కొంచెం వాళ్ళు ఎన్నిసార్లు ఎంతమంది రాసినా మళ్ళీ ఫెయిల్ చేస్తూ వచ్చారు. ఇంకా నాకు చాలా భయం వేసింది. అసలు నేను నా ఫోర్త్ ఇయర్ అయిపోయే వరకు నేను ఇది క్లియర్ చేసుకోకపోతే నేను ఎట్లా, నా పరిస్థితి ఏంటి అనేసి చాలా అంటే చాలా బాధపడుతుండే నేను. అయితే ఇంకా నేను దాని గురించి రోజు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసిన. మమ్మీతో కూడా డాడీతో కూడా నేను దాని గురించి బాగా ప్రేయర్ చేసుకోవడం, చేయించుకోవడం అట్లాంటివి జరిగినాయి. అట్లాంటి టైంలో దేవుడు నాకు నిజంగా హెల్ప్ చేసిండు. మొన్న రీసెంట్గా ఏప్రిల్లో నాకు ఆ సెకండ్ సెమ్ది క్లియర్ అయిపోయింది. అంటే నాకు ఆల్ క్లియర్ అయిపోయినాయి సబ్జెక్ట్స్. ఇంకా నేను చాలా సంతోషించిన. ఎందుకంటే నాకు ఫోర్త్ ఇయర్ అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ డేకి నేను ప్రెజెంట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ ఉంటేనే మనం గ్రాడ్యుయేషన్కి మనం వెళ్ళచ్చు. అయితే అదొకటి ఉండే నా లైఫ్లో, నేను ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అవ్వాలి అనేసి నాకు ఒక గోల్. ఇంకా అది అయ్యేసరికి నేను చాలా అంటే చాలా సంతోషించాను. ఇంకా మొన్న రీసెంట్గా కూడా సెమిస్టర్ అయిపోయింది. అసలు ఇంత తొందర రిజల్ట్స్ ఎప్పుడు రాలేదు. 20 డేస్లోనే మాకు రిజల్ట్స్ ఇచ్చారు సిక్స్త్ సెమిస్టర్ది. నేనైతే చాలా అంటే చాలా పరిచయం అయిపోయినా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి అర్పణ్ నీకు 9.3 వచ్చినాయి అంట కదా అనేసి జోక్ చేసారు. నేను నిజమే కావచ్చు అనుకున్నా, కానీ ఓపెన్ చేస్తే దేవుడు నిజంగా అనుకున్న దానికన్నా ఎక్కువనే ఇచ్చినాడు. నేను 8.5 వస్తుంది అనుకున్నా. దేవుడు నాకు నిజంగా నా పైన ప్రేమ చూపించి, దయ చూపించి నాకు 8.6 వచ్చినాయి. నేను దానికి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది కేవలం ఏదో ఒకటే కాదు. అంటే నేను ఎంత బాధపడ్డానో దాని వెనకాల ఎంత నేను కష్టం పొంది నేను అది అలా చేయగలిగానో అది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను హాస్టల్లో ఉంటున్నా కాబట్టి అవన్నీ కష్టాలు అనేవి కామన్. కానీ కొన్ని కష్టాలు ఉంటాయి కదా. ఎట్లా అంటే రూమ్లో అందరూ ఉంటారు, బట్ ఒక్కడే చదువుతున్నప్పుడు ఎవ్వరు కోఆపరేట్ చేయరు. అంటే సపోజ్ నేను చదువుతున్నా, నాకు కొంచెం టైం ఇవ్వచ్చు కదా. ప్రతిసారి నేను వింటున్నా, అందరి మాట విని నేను వాళ్ళు చదవకున్నా కానీ నేను బయటికి వెళ్ళి చదువుతున్నా. కానీ వాళ్ళు నాకు ఒక్కసారి కూడా ఛాన్స్ ఇచ్చి నువ్వు లోపల చదువుకో, నువ్వు కామ్ కొట్టామని ఎప్పుడు అనలేదు. నాకైతే చాలా బాధేసింది. కాకపోతే దేవుడు నిజంగా, నేను నిజంగా చెప్తున్నా, ఓన్లీ నేను 5 hours ప్రతి ఒక్క సబ్జెక్ట్కి 5 hours మాత్రమే కేటాయించి అన్ని సబ్జెక్ట్స్ నేను క్లియర్ చేశాను ఈసారి. నాకైతే నిజంగా అది చాలా మిరాకిల్గా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు నాకు అంత నాలెడ్జ్ ఇచ్చిండు, అంత గ్రాస్ప్ చేసే పవర్ ఇచ్చిండు. ఎందుకంటే లైక్ ప్రతి ఒక్క ఎగ్జామ్కి మాకు 3 days గ్యాప్ ఉండే. కానీ ఆ గ్యాప్లో ఎట్లా అంటే అరే 3 days ఉన్నాయి కదా, నేను లాస్ట్ డేకి చదువుకున్నట్టు అట్లాంటి మైండ్ సెట్టే వెళ్తుంది. ఎందుకంటే బాగా రోజు గ్యాప్ ఇస్తే మనకు అదే ధీమాలో ఉంటాం. కాబట్టి ఏం చేశానంటే ఇంకా దేవునికి ప్రే చేసుకొని దేవా నాకైతే నువ్వే, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. నాకైతే చదువుకొని నేను పైకి వెళ్ళి చదువుకోవాలి. అక్కడైతే ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు, దోమలు కుడతాయి. అవన్నీ సిచ్యువేషన్లో నేను పాత హాస్టల్లో కూడా అవన్నీ అనుభవించే ఉన్నా. ఇప్పుడు కూడా ఇట్లాంటివి అయితే నాకు వద్దు దేవా, నాకు ఖచ్చితంగా నీ సహాయం కావాలి అనేసి నేను అనుకున్నా. ఎట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్లోనైనా నువ్వు హెల్ప్ చేస్తావు కదా, ఇప్పుడు నాకు హెల్ప్ చేయనేసి నేను అడిగినప్పుడు దేవుడు నిజంగా మిరాకిల్ చేసిండు.
ప్రతి ఒక్క సబ్జెక్ట్కి జస్ట్ 5 hours మాత్రమే కేటాయించా. 6 సబ్జెక్ట్స్ అవి నేను క్లియర్ చేశాను. మళ్ళీ ప్రతి దాంట్లో ఒక్క సబ్జెక్ట్, అది హార్డ్ సబ్జెక్ట్, అది తప్ప ప్రతి ఒక్కటి నాకు A+ వచ్చింది. నేను దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నా. మీ అందరికీ